ఏబిఎన్ ప్రేక్షకులకు దినఫలాల కార్యక్రమానికి స్వాగతం. మంగళవారం రోజున ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. మొట్టమొదట మేషరాశి. మేషరాశిని గమనించినప్పుడు ఈరోజు ఈ విశ్వావసునామ సంవత్సరంలో వైశాఖ మాసంలో ఉన్నటువంటి మంగళవారం రోజున వీరికి ముఖ్యంగా 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. దాంట్లో కుజగ్రహం అనేది చతుర్థ స్థానంలో ఉంది కాబట్టి వీరికి అనుకోనటువంటి ప్రయాణాలు, అలసట చెందే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. యువతీ యువకులు విద్యా ఆరంభం కోసం ప్రయత్నం చేయవచ్చు. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొన్ని ధాన్యాల యొక్క పంటలను వ్యాపారం చేయడానికి అవకాశంగా కనబడుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజున మేషరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గణపతి యొక్క ఆరాధన చేస్తూ గణపతి యొక్క హవనాన్ని చేసుకుంటే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారి యొక్క జాతకాన్ని గమనించినప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో వీరికి తృతీయ స్థానంలో కుజగ్రహం ఉంది కాబట్టి మంగళగ్రహం చాలా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ముఖ్యంగా వివాహ సంబంధాలు చూడడానికి, తర్వాత వివాహ సంబంధాల గురించి యువతీ యువకులు మాట్లాడుకోవడానికి చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. తర్వాత మంగళవారం కాబట్టి కుజగ్రహం అనుకూలంగా ఉండడానికి వీరు గణపతి యొక్క ఆరాధన చేయాలి. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులంతా కూడా ఎర్ర రంగుతో కూడుకున్నటువంటి కర్చీఫ్ను జేబులో పెట్టుకోవడం అనేది ఈ రోజు యొక్క విశిష్టత. తర్వాత వీలైనంత వరకు గణపతికి అష్టోత్తర నామావళితోటి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవాలి. వ్యాపారస్తులకు ఈరోజు చక్కని వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు ముఖ్యంగా ఈరోజు ఒక కొత్త సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు కుజగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి నాయకులకు వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి జాతకులకు ఈ రోజున కుజగ్రహం చూసినప్పుడు ద్వితీయ స్థానంలో ఉంది. మిథున రాశిలో ఉన్నటువంటి కళాకారులకు ఈరోజు అత్యంత వైభవంగా ఉంటుంది. అయితే ఒక సూచన, మిథున రాశిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రజా సంబంధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావనలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా ప్రజా సమస్యలు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకు ప్రేమ సంబంధాల కోసం తహతహలాడుతూ ఉంటారు, కానీ పెద్దలు వాటికి అంగీకారం తెలిపే సూచనలు కనబడడం లేదు. కాబట్టి మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులు, యువతీ యువకులంతా కూడా ఆ యొక్క కుజగ్రహం యొక్క అంగారక గ్రహం యొక్క ఆరాధన చేయాలి. తర్వాత వీలైనంత వరకు గణపతి దేవాలయాల్లో 5గురికి ఒక భిక్షాటన పెట్టడం, అన్నదానం చేయడం అనేది చాలా విశేషంగా ఈరోజు చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి జాతకులకు ఈ మంగళవారం రోజున 1వ స్థానంలో కుజుడు కనబడుతూ ఉన్నాడు కాబట్టి వీరికి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం, ప్రజా సంబంధమైనటువంటి రాజకీయ నాయకులకు వ్యతిరేక సూచనలు కనబడుతూ ఉన్నాయి. కళారంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకు ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి యువతీ యువకులు నూతన విద్యాభ్యాసం కోసం అప్లికేషన్స్ నింపడం కానీ, లేదా విదేశాల కోసం డేట్ అనేది ఏర్పాటు చేసుకోవడం కానీ మంగళవారం చాలా మంచిది. అయితే మంగళవారం చాలామంది మంచిది కాదని అనుకుంటారు, కానీ మంగళవారం రోజున అంగారకుని గణపతి యొక్క కృపా కటాక్షాలు కర్కాటక రాశి వారికి బాగా ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి జాతకులు కుజగ్రహం యొక్క అనుకూల్యత పొందడానికి మంగళవారం రోజున ముఖ్యంగా గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తర నామావళి చదువుకొని కార్యక్రమాలను ప్రారంభం చేయండి. ముఖ్యంగా ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలను ధరిస్తే ఈరోజు అనుకూలంగా ఉంటుంది. తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కళాకారులు ముఖ్యంగా ప్రజా సంబంధమైనటువంటి వ్యతిరేక భావనలు చవిచూసే అవకాశం కూడా కనబడుతూ ఉంది. సింహరాశి జాతకంలో చూసినప్పుడు ఈరోజు వీరికి కొన్ని గ్రహస్థితి యొక్క అనుకూల్యత లేకపోవడంతో
అజీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, తర్వాత లివర్కు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. తర్వాత మంగళవారం రోజు కాబట్టి మీరు తప్పకుండా గణపతి యొక్క ఉపాసన చేయాలి. ఈ రోజును గమనించినప్పుడు వీరికి ఒక్క గ్రహం తప్ప మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. తర్వాత వీలైనంత వరకు వీరు వేడిలో తిరగకుండా, వేసవిలో తిరగకుండా ఉండడం అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కుజగ్రహం యొక్క అనుకూలత పొందడానికి ఏదేని ఒక ఆలయంలో అరటిపండ్ల యొక్క దానం చేస్తే బాగా ఉంటుంది. కన్యారాశి జాతకులకు ఈ మంగళవారం చూసినప్పుడు వీరికి ఏకాదశ స్థానంలో కుజగ్రహం కనబడుతూ ఉన్నాడు. ఏకాదశ స్థానంలో కుజుడు చాలా అనుకూలంగా ఉంటాడు. ముఖ్యంగా కన్యారాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు వివాహ సంబంధాలు మాట్లాడుకోవడానికి, పెద్దల సమక్షంలో వివాహ సంబంధాలు మాట్లాడుకోవడానికి అనుకూలంగా చెప్పుకోవచ్చు. తర్వాత మంగళవారం చెప్పేసి ఎటువంటి అనుమానం పడకూడదు. ఎందుకంటే గణపతి కుజవారంగా మంగళవారాన్ని చెప్తారు కాబట్టి మరి ఈ రోజున వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. తర్వాత రాజకీయ నాయకులకు ముఖ్యంగా కొన్ని విషయాలు చర్చించే విషయాలు కూడా ఉంటూ ఉంటాయి. తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త సూచనలు కనబడుతూ ఉంటాయి. పాత్రికేయులకు కూడా కొత్తనైనటువంటి వార్తలు వినిపిస్తూ ఉంటాయి కాబట్టి వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. తులారాశి జాతకులకు ఈ మంగళవారం గమనించినప్పుడు కుజుని యొక్క స్థానం 10వ స్థానంలో కనబడుతూ ఉన్నాడు. 10వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు అనుకోనటువంటి కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా స్కిన్కు సంబంధించినటువంటి ఎలర్జీస్ రాకుండా చూసుకోవాలి. తర్వాత వేసవిలో వీరు ఎక్కువగా తిరగకుండా ఉండడం మామూలుగా చెప్పే సూచన. తర్వాత తులారాశి జాతకులకు ఈ యొక్క మంగళవారం రోజు గమనించినప్పుడు 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి యువతీ యువకులు మరి విద్యాభ్యాసం కోసం అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ, లేదా విదేశాలకు వెళ్ళడానికి ఏవైతే పోటీ పరీక్షలు ఉంటాయో వాటిని అటెండ్ చేయడానికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఈరోజు చాలా వైభవంగా వ్యాపారాన్ని ప్రారంభం చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత కళాకారులకు ఈరోజు అత్యంత వైభవంగా ఉంటుంది. మరి ఈరోజు తులారాశిలో ఉన్నటువంటి జాతకులు తప్పకుండా ఎర్రని కర్చీఫ్ను జేబులో పెట్టుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి జాతకులకు గమనించినప్పుడు ఈ మంగళవారం ఏదైతే కుజుని యొక్క వారంగా చెప్తూ ఉంటామో 9వ స్థానంలో కుజగ్రహం ఉంది కాబట్టి వీరికి కొంత అనుకోనటువంటి మానసికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువతీ యువకుల మధ్య కొంత అలజడి వాతావరణం కనబడుతూ ఉంది. నూతనంగా వివాహమైనటువంటి యువతీ యువకులకు మాట పట్టింపు వచ్చే అవకాశం కూడా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి యువతీ యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మరి ఈ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారికి ఒక సూచన ఏమిటంటే కుజగ్రహం అనుకూలంగా వీరికి ఉంటుంది కాబట్టి 9వ స్థానంలో ఉన్నా కూడా భయపడే అవసరం లేదు. వీరు గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరంగా చెప్పవచ్చు. తర్వాత వీరు ఎక్కడైనా కానీ కోతులకు కొంత ధాన్యాన్ని తినిపించడం అనేది వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు. ధనుస్సు రాశి జాతకులను గమనించినప్పుడు వీరికి అష్టమ స్థానంలో కుజుడు కనబడుతూ ఉన్నాడు. అష్టమ స్థానంలో కుజుడు కనబడ్డప్పుడు అనారోగ్య సంబంధమైనటువంటి వ్యాధులు ఈరోజు అంటే డాక్టర్ల యొక్క సలహా తీసుకోవడానికి మంచి రోజుగా చెప్పుకోవచ్చు. వైద్యుల యొక్క సలహా తీసుకోవడానికి చాలా మంచి రోజు ధనుస్సు రాశి వారికి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు ఈరోజు చక్కగా వారు అనుకున్నటువంటి సూచనల ప్రకారంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కళాకారులకు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి కళాకారులకు వైభవంగా ఉంటుంది ఈరోజు. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా ఈ మంగళవారం రోజున మరి ముళ్ళు ధాన్యాలు కొనడానికి చాలా చక్కగా అవకాశం అని చెప్పుకోవచ్చు. తర్వాత వీరికి ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఈ రోజున గణపతికి
11 లేదా 21 సంఖ్యతోటి మోదకాలు సమర్పించడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. మకర రాశి జాతకులను గమనించినప్పుడు మంగళవారం రోజున వీరికి కుజుడు 7వ స్థానంలో కనబడుతూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే కుజుడు 7వ స్థానంలో కనబడుతూ ఉంటాడో వీరికి మానసికపరమైనటువంటి శారీరకపరమైనటువంటి అలజడులు కొంత కనబడుతూ ఉన్నాయి. ఈరోజు వీళ్ళు రాత్రి ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది. తర్వాత ముఖ్యంగా వీరికి శత్రు సంఖ్య అనేది కూడా కనబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మకర రాశిలో ఉన్నటువంటి జాతకులు ఈ మంగళవారం రోజున గణపతి ఉపాసనతో పాటు గణపతి యొక్క అష్టోత్తర నామావళి చదువుకోవడం అనేది శ్రేయస్కరంగా మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి జాతకులకు గమనించినప్పుడు వారికి ఈరోజు 6వ స్థానంలో కుజుడు కనబడుతూ ఉన్నాడు. 6వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు చాలా చక్కని వైభోగంగా ఉంటుంది. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీకు అందే అవకాశాలు ఉంటాయి. తర్వాత నూతనంగా వివాహమైనటువంటి వారికి సంతాన యోగ్యత కోసం గణపతి ఆరాధన తప్పకుండా చేయాలి. తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఈ మంగళవారం రోజున గం 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 గణపతయే నమః అంటూ మూల మంత్రాన్ని చదువుకుంటూ 11 సార్ల ఆరాధన చేస్తే వారికి అనుకూలంగా ఈరోజు ఉంటుందని చెప్పుకోవచ్చు. మీనరాశి జాతకులకు ఈ మంగళవారం రోజున కుజగ్రహాన్ని గమనించినప్పుడు 5వ స్థానంలో కుజుడు కనబడుతూ ఉన్నాడు. 5వ స్థానంలో కుజగ్రహం ఉన్నప్పుడు కొంతవరకు మానసిక శారీరకమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటూ ఉంటాయి. తర్వాత ఆహార పదార్థాలతోటి కొంత అనారోగ్యం ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా మీనరాశి వారికి ఒక రకంగా షష్టగ్రహ కూటమి బాధ కూడా ఉంటూ ఉంది. కాబట్టి మంగళవారం రోజున మంగళకరమైనటువంటి గణపతికి తర్వాత లక్ష్మీ గణేశుని యొక్క ఆరాధన వీళ్ళు చేయాలి. చేస్తే తప్పకుండా ఈరోజు వైభవంగా ఉంటుంది. ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, యువతీ యువకులు, కళాకారులందరూ కూడా ఆ యొక్క పచ్చని కర్చీఫ్ను జేబులో పెట్టుకోవడం లేదా ఎర్రని కర్చీఫ్ను జేబులో పెట్టుకోవడం వీరికి సూచించదగ్గటువంటి విషయంగా చెప్పుకోవచ్చు.